ఎప్పుడెప్పుడా చంద్రబాబు నాయుడు నోరు విప్పుతారు? ఆయన నోటి నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ ఇస్తారని జిల్లా ప్రజలే కాదు వైసీపీ నేతలు కూడా ఎదురుచూశారు. ఎట్టకేలకు బాబు మౌనం వీడి పోటీ చేసే ఆ మనిషి ఎవరన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో టీడీపీలో నెలకొన్న ఓ కలవరం తీరిపోయింది. దీంతో ఎన్నికల సమరంపై దృష్టి పెడుతున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా చంద్రబాబు అఖిలప్రియకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నువ్వు అడిగినట్టుగా మంత్రి ఇచ్చాను, నువ్వు అడిగావనే శిల్పారెడ్డి లాంటి నాయకుడిని వదిలి నువ్వు కావాలనుకున్న బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చావు. అన్నీ నువ్వు కోరినట్టుగానే చేశా. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. పార్టీ పరువు నా పరువుకు సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ పరువు ఖచ్చితంగా పోతుంది. అది గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారట. ఈ ఎన్నికల్లో గెలవకుంటే పార్టీ 2019లో గెలవటం కష్టమే అని కూడా అన్నారట. అఖిల ఒక్కదానిపై ఒంటరిగా పోకుండా పార్టీ సీనియర్లతో పనిచేయటం నేర్చుకోవాలని సూచించారట. అందరినీ కలుపుకుపోవాలని చంద్రబాబు ఆదేశించారు. నంద్యాల ఉప ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులను చంద్రబాబు నియమించారు. కర్నూలు టీడీపీ అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. వీరందరి నుంచి రిమార్కులు వస్తే ఈసారి బాగుండదని చెప్పారట చంద్రబాబు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.